ఫ్రెండ్స్, నేను మీకు సుమా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇదైతే సండే రోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. సో ఇంకా పూజ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు అలంకరణ అయితే చామంతి పువ్వులే, బట్ కలర్ కొంచెం ఎక్కువగా దొరికాయి. వైట్ దొరికింది అండ్ పర్పుల్ కూడా దొరికింది. నేను స్వామి అమ్మవార్లకి వేసే వస్త్రాలు కూడా కలర్ పర్పలే. సో కాంబినేషన్ అయితే కుదిరింది కదా. ఇంకా జాజి పువ్వులు కూడా ఉండేను, కానీ ఈరోజు ఇవే పెట్టేసరికి సరిగ్గా నిండుగా బాగుందనమాట. సో అలంకరణ అయితే ఈరోజు కొంచెం టైం తీసుకున్నాను. ఆదివారం కదండి, కొంచెం తాపీగా అలంకరణకి టైం తీసుకొని అన్ని పనులు కొంచెం రిలాక్స్గా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే అమ్మాయికి కాలేజ్ కూడా హాలిడే కదా. అండ్ ఇంకా చెప్పాలంటే టైం వచ్చేసరికి ఇప్పుడు 5 దాదాపుగా అవుతున్నది. ఇంట్లో వాళ్ళైతే హ్యాపీగా అలా కప్పుకొని పడుకున్నారనమాట. ఇంకా చూడండి, కొంచెం అలా వెళ్తురు వస్తున్నది. ఇప్పుడైతే దాదాపుగా 6 అయిపోతున్నది అనుకోండి. అప్పుడే జిప్ జిప్గా వర్షం కూడా స్టార్ట్ అవుతున్నది అనమాట. ఈ వర్షం చెనుకుల సౌండ్ విన్నే బయటకు వచ్చాను. ఈ రోజైతే ఎక్కువ పనులు ఏంటి చెయ్యను అని చెప్పేసి కూడా అనుకున్నాను. ఇంకా మీ అందరి సంగతులు ఏంటండి, సండే ఎలా జరుపుకుంటున్నారు ఏంటి, తప్పకుండా కామెంట్ చేయండి. బట్ ఈరోజైతే మేము అనుకున్నాము ఏదో ఒక సిరీస్ చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడైనా సండే అని అంటే నాకు రెండో పూట స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ హాఫ్ ఏంటనంటే ఏంటంటే పనులు ఉన్నాయో అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. ఇంకా రెండో పూట ఏమైనా పనులు బ్యాలెన్స్ ఉన్నాయంటే అలా ఉంచేస్తానమాట. సో ఇంకా ఇదిగోండి, అప్పుడే ఇంకా వీధిలోకి వచ్చాను కదా, చూసేసరికి వాటర్ కూడా వచ్చేసింది. ఇంకా నీళ్ళన్నీ పట్టేశాను అండ్ బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇంకాను అమ్మ కూడాను కింద కొంచెం వాటర్ ఇలా పడి ఉంటే సో తుడిచేస్తున్నదనమాట. ఇంకాను ఎందుకు ఉతికా బట్టలు అని చెప్పేసి కూడా నాకు అంటుంది. ఎందుకంటే ఆరవేసే ప్రసక్తి లేదు, బయట ఫ్యాన్ కిందే వేసుకోవాలని చెప్పేసి. కానీ ఎందుకోనండి, వర్షం పడినా పడకపోయినా ఇలా తలుపు వెనకాతల ఇలా కుళ్ళ బట్టలు ఉన్నాయనుకోండి, నాకు కొంచెం నచ్చదనమాట. అండ్ కంఫర్ట్ వేసి ఉతుకుతాం కాబట్టి అంత కంపు కూడా ఉండదు, బ్యాడ్ స్మెల్ రాదు అని చెప్పేసి ఉతికేసాను అనమాట. ఇంకా చూస్తూనే వర్షం కూడా జోరైంది. ఇంకా గాలి కూడా స్టార్ట్ అయిందనమాట. భలేగుండే. నాకైతే ఇలాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా వర్షం సౌండ్ వింటుంటే న్యాచురల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా సరిలే ఎంతకని చూస్తాం వర్షం అని చెప్పేసి నా రొటీన్లోకి అయితే వచ్చేసాను. సో ఇంకా ఇదిగోండి, కొంచెం కౌంటర్ టాప్ కొంచెం నీట్గా అయితే తుడిచేసుకున్నాను. అండ్ అమ్మకి ఓట్స్ మిల్క్ అయితే కలిపేశాను. అండ్ ఓట్ మిల్క్ తలక పౌడర్ కూడా నిండుకు వచ్చిందనమాట. అది రేపు ఎప్పుడో చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇంకా ఇదిగోండి, వేడిగా అమ్మకైతే ఓట్స్ మిల్క్ ఇచ్చేసాను. అండ్ నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో చూసేసరికి ఈరోజు బర్బటీలు ఉన్నాయన్నమాట. చెప్పడానికి వెళ్తే ఇలాంటి వర్షం క్లైమేట్లో నాకైతే ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే కుస్కా రైస్ చేయడం అంటే ఇష్టం అనమాట. ఎలాగంటే అప్పుడే కుక్కర్ మూత తీసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టపడి తింటాను. కానీ అంత సీన్ లేదు, ఈరోజు బర్బటీలు చేయమన్నారు. సో ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి, ఇవైతే సగం చేస్తాను. అది కూడా కొబ్బరి కూర వేసి చేయమన్నారు అనమాట మా ఇంట్లో. సో ఇంకా మరి ఏం చేస్తాం, అయితే సెపరేట్గా నా ఒక్కదానికే చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఏంటంటే గోరింటాకు రుబ్బుకోబోతున్నాను. సో కాబట్టి ఎంత తక్కువ పనులు చేద్దామంటే అంతే తక్కువ చేద్దామని కొంచెం బద్ధకం కూడా ఉండను మైండ్లో. ఇంకాను అమ్మ అనిందనమాట, నేను చిన్న ముక్కలు కట్ చేసిస్తాను, తర్వాత నువ్వు వండుకుందిగానని చెప్పేసి. సో ఇంకా సరే అని చెప్పేసి అమ్మకి ఇచ్చేసాను. అండ్ ఇక్కడైతే గోరింటాకు, ఇంతకీ మీరు ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నారా? చెప్పడానికి వెళ్తే నాకు ఆషాఢ మాసంలోనే కాదు, గోరింటాకు ఎప్పుడు ఇచ్చినా కూడా ఇష్టమే. ఇంతకీ మీకు గోరింట పువ్వులు తెలిసి ఐడియా ఉన్నదా? ఉంటే కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు అవి చాలా దొరికాయి అనమాట. నేను రెగ్యులర్గా పెట్టేసుకునేదాన్ని అనమాట. అవైతే దానికి వేరేగా సెపరేట్ పేరుంది, రెడ్ కలర్గా చిన్న పువ్వులు ఉంటాయి. అవి మీకు ఐడియా ఉంటే తప్పకుండా తెలియపరచండి. సో ఇంకా ఇక్కడైతే కొంచెం కాడలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అయితే తీసేసానండి. ఎందుకంటే మనం పెట్టుకునేటప్పుడు అవి అలాగొస్తాయి అనమాట. సో ఇంకా గోరింట సెపరేట్ చేశాను, మంచిగా ఏరేసుకున్నాను. 2 బత్తాయి పళ్ళండి ఫ్రిడ్జ్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇప్పుడైతే జ్యూస్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అమ్మ అంటున్నది వర్షం క్లైమేట్లో ఈ జ్యూస్లు ఎందుకు అని చెప్పేసి. కానీ బత్తాయి జ్యూస్ ఎనర్జిక్గా ఉంటుంది అని చెప్పేసి నాకు ఐడియా ఉందన్నమాట. సో కాబట్టి ఇదిగోండి, నా దగ్గర అయితే ఆ జ్యూసర్ లేదు. ఫస్ట్ అయితే ఇలా చాకుతోటి తొక్కలంతా శుభ్రంగా తీసేసాను అనమాట. అండ్ సీడ్స్ తీసేసి చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని ఇదిగోండి బ్లెండర్లో అయితే వేసేసాను అనమాట. అయితే ఇది ఎప్పుడైతే మిక్సీ పట్టేస్తానో మనం డ్రైన్ చేయాలి కదా, ఆ స్ట్రైనర్ ఏదైతే ఉందో దాంట్లో అయితే నేను పప్పు దగ్గర నుంచి అన్నీ వడకట్టేస్తూ ఉంటాను. అదైతే చాలా డర్టీగా ఉందన్నమాట.
అయితే ఇది నార్మల్‌గా విమ్ లిక్విడ్ వేసేసి, మన స్టీల్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసినా కూడా నాకు నచ్చినట్టుగా క్లీన్ అయితే అవ్వలేదు. కాబట్టి స్టవ్ పైన ఒకసారి అలా కాల్చాననమాట. అయితే మేబీ ఈ టిప్ ఎవరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే చూడడానికి బాగోలేదు కానీ, ఆ హోల్స్‌లో ఉన్న కుళ్ళంతా వచ్చేసిందండి. నాకైతే భలే యూజ్‌ఫుల్ అనిపించింది. సో, ఒకసారి మంచిగా కాల్చేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి శుభ్రంగా క్లీన్ చేశాననమాట. 90% వరకు వదిలిపోయింది. మరొక 2, 3 అటెంప్ట్‌లో మనం కొంచెం అలా కాల్చినట్టు చేసుంటే మేబీ ఇంకా క్లీన్ అయిపోయి ఉందును. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది. సో, ఇంకా నీట్‌గా తోమేసి ఇప్పుడైతే బత్తాయి జ్యూస్ ఏదైతే ఉందో అదైతే ఇందులో అంటే హ్యాపీగా స్ట్రెయిన్ చేసుకున్నాను. అయితే ఈ జ్యూస్‌లో నేను కొంచెం వాటర్ కూడా మిక్స్ చేశాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా పంచదార కూడా వేశానండి. లేకపోతే మరీ పుల్లగా లేదు, అలాగని తీపిగా కూడా లేకుండే. కొంచెం టేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలాగ పంచదార ఇంకా సాల్ట్ వేశాను. అండ్ ఒక 2, 3 ఐస్ క్యూబ్స్ కూడా ఉండేననమాట. సో, అది కూడా వేసేసి 2 గ్లాసుల వరకు వచ్చింది. ఇంట్లో కూడా అందరం కూడా హ్యాపీగా తాగేసామనమాట. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత గోరింటాకైతే రుబ్బుకున్నాను. ఈ సీజన్‌లో ఏంటంటే మనం గోరింటాకులో ఏది వేయకపోయినా కూడా పండిపోతుంది అని చెప్పేసి అంటారు కదా! నేనైతే కొంచెం చింతపండే వేశాను. కాచు ముక్క వేస్తారు, లేకపోతే పటిక వేస్తారు, కొంతమంది లవంగం, పెరుగు ఇలాంటివి కూడా వేస్తారు కదా! నేనైతే ఓన్లీ చింతపండు కొంచెం వేశాను. అండ్ ఆ పేస్ట్ తీసేటప్పుడే చెయ్యి బాగా పండిపోయింది. సో, ఇంకాను బత్తాయి జ్యూస్ చేశాను కదా! ఆ పల్ప్ ఏదైతే ఉందో ఆ పీచ్ అది కూడా అండ్ ఈ తొక్క కూడా ఉంది కదా! అదైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటర్‌లో వేసి ఉంచాననమాట మూత పెట్టేసి. సో, మంచి రూమ్ ఫ్రెషనర్‌లా తయారవుతుంది అది మరి కాసేపు పోయాక. ఇంకా వంట అయిపోయింది. ఇదైతే సాయంత్రం టైం అండి. బరబటిల కొబ్బరి కూర చేశాను కదా! నేను కూడా అంతగా తినలేదు ఈరోజు. సో, ఇంకా ఇదైతే సాయంత్రం ఇంట్లో అయితే క్రికెట్ మ్యాచ్ చూద్దామా? లేకపోతే సీరీస్ చూద్దామా? అని చెప్పేసి ఇంకా ఓటింగ్ పడుతుండే. నేనింకా ఏమనుకున్నానంటే త్వరగా ఏమైనా తినడానికి చేసుకొని ఇంకా గోరింటాకు పెట్టేసుకొని కూర్చుంటాననుకున్నాను. ఈ లోపలైతే ఈ మన రిలయన్స్ ఉంది కదా! అక్కడైతే ఈ డబ్బాలు తీసుకున్నాను. 4 49 రూపీస్ అనమాట. అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నిండుకొని ఉండేను. సో, కొత్త డబ్బాలు కదండీ! వేయడానికి కూడా నాకు భలే ఇంట్రెస్ట్‌గా ఉన్ను. సో, అవన్నీ కూడా ఫిల్ చేసేసాననమాట. ఇంకా ఈలోపైతే అమ్మాయి చక్కగా అల్లం వేసిన టీ పెట్టేసింది. బేసిక్‌గా ఇలాంటి వర్షం పడుతున్న సీజన్‌లో ఏంటనంటే, మనం ఎక్కువగా అల్లం తీసుకుంటే మంచిది కదా! నేను ఇంతకు ముందర కూడా చెప్పాను. అంటే నేనేమైనా వంటలో అంటే అల్లం, పసుపు కంపల్సరీగా వేస్తాను. అలాగే టీ చేసుకున్నప్పుడు లేకపోతే జింజర్ వాటర్ కూడా చేసుకొని మేము ఇంట్లో తాగుతూ ఉంటాం. కొంచెం జలుబు ఇలాంటివి చేసేటప్పుడు ఇలాగ జింజర్ వాటర్ తాగినా కూడా చాలా రిలాక్స్‌గా అనిపిస్తుందనమాట. రిలీఫ్ వస్తుంది గొంతుకు నొప్పి ఏవైనా ఉంటే. సో, ఇంకా ఇదిగోండి ఆ సెట్ ఇంకా మొన్న రీసెంట్‌గా తీసుకున్న సెట్‌లయితే పక్కపక్కన పెట్టేసాను. ఇంకా ఆర్గనైజ్ చేయడానికి కూడా ఇలా కొత్త డబ్బాలు తీసుకుంటే భలే ఉంటుందనమాట నాకు. ఇంకాను కొంచెం స్వీట్ కార్న్ ఉంటే సాల్ట్ ఇంకా బటర్ వేసి తింటుంటాం కదా! అలా చేద్దాం అనుకున్నాను టీవీ చూస్తూ. సో, చూసేసరికి అవి కొంచెం స్వీట్‌నెస్ తక్కువుంది. సో, ఎలాగో ఉడికించాను కాబట్టి కర్రీ చేసేస్తానని చెప్పేసి ఇదిగోండి మిక్సీ జార్‌లో కొంచెం టమాటాలు, మన దాల్చిన మిరియాలు ఇవి ఉంటాయి కదా! అవి కొంచెం వేసి కొంచెం కాజు కూడా వేసాననమాట. సో, ఇంకా మిక్సీ పట్టేసి ఇది ఫైన్ పేస్ట్ లాగా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసానులెండి. సో, ఇవన్నీ కలిపేసి కొంచెం వాటర్ అసలు మిక్స్ చేయలేదు అందులో. కలిపేసి మిక్సీ పట్టేసానండి. ఇప్పుడైతే ఇదైతే కర్రీ చేసేస్తున్నాను కదా! రోటీ అయితే లాస్ట్‌కి అంటే మన సీరీస్ పంచాయత్ చూద్దామని లాస్ట్‌లో ఫిక్స్ అయ్యామండి. అదైతే కర్రీ చేసేసి నేను వెళ్ళేసి చూస్తాను. అండ్ అది అయిపోయిన తర్వాత రొట్టెలు చేస్తాను అనుకున్నాను. ఇప్పుడైతే కడాయిలో వేసాను కొంచెం ఆయిల్. ఈ కర్రీ అయితే నేను సెకండ్ టైమ్ చేస్తున్నాను. భలేగొచ్చిందండి కర్రీ అయితే. కొంచెం బటర్ కూడా వేసి రెండూను మంచిగా కలిపాను. కొంచెం షుగర్ వేసాననమాట. ఏంటే ఏదైనా గ్రేవీ కర్రీకి మంచి కలర్ రావాలంటే మనం ఫస్ట్ క్యారమెల్ చేసుకుంటే మంచిది. సో, ఇంకా కొంచెం వేసాను షాజీరా. ఆ తర్వాత ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 కప్పుల వరకు వేసాననమాట. ఎందుకంటే నేనిప్పుడు కార్న్ కర్రీ చేస్తున్నాను కదా! నాకు కొంచెం గ్రేవీ ఎక్కువుండాలనమాట. లేపోతే మనం కాలీఫ్లవర్ కానీ, లేపోతే ఓన్లీ ఆలు గానీ చేస్తే గ్రేవీ కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు. ఆలు ఇవన్నీ ముక్కలుంటాయి కదా! సో, ఇంకా వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా మంచిగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా! కాజు ఇవన్నీ కూడా ఇప్పుడైతే వేసాననమాట. అండ్ ఇవన్నీ మంచిగా మనకి బటర్‌లో, ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత వేసాను కొంచెం ధనియా పొడి. ఈ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రోటీ, చపాతీ ఈవెన్ రైస్‌లోకి ఫ్రైడ్ రైస్‌లో కూడా చాలా బావుంటుందండి. ఇంకా వేసాను నెక్స్ట్ అయితే చిల్లీ పౌడర్ అనమాట.
అన్నట్టు మీరు 'పంచాయత్' సీరీస్ చూసారా? నాకైతే భలే నచ్చిందండి. మా ఇంట్లో ఏంటంటే సీరీస్ చూస్తూ మధ్యలో స్కోర్‌లు ఏంటవుతున్నాయి ఏంటి అని చెప్పేసి మ్యాచ్ వైపు వెళ్ళి వస్తున్నారు. అలా ఫిక్స్ అయింది ఇలా చూద్దామని చెప్పేసి. సో, ఇంకా కొంచెం వాటర్ కూడా పోసేసి ఇవన్నీ మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. అంటే పచ్చి వాసన పోయినట్టుగా మంచిగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ అయింది. చెప్పడానికి వెళ్తే మరికొంచెం ఆయిల్ కూడా పడొచ్చు. కానీ నేను కోరుండే తక్కువ వేశానండి. ఇంకాను ఉడికించిన కార్న్, తగినంత సాల్ట్ అన్నీ కూడా వేసేసి మరి కొంచెం బాయిల్ అవ్వనిచ్చాననమాట. అసలు ఈ కర్రీ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటనంటే నా దగ్గర క్రీమ్ ఉంది. క్రీమ్ వేసిన కర్రీ అంటే బేసిక్‌గా నాకు చాలా ఇష్టం. లాస్ట్‌లో వేసాను కొంచెం గరం మసాలా. చెప్పాను కదా! క్రీమ్ కొంచెం వేస్తే కర్రీ కూడా చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా రోటీలోకైతే ఇంక తినే ముందర కొంచెం వేడి పెట్టాను అంతే. సో, సరేనండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేదో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికొస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.